ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్లో ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ అయితే కనిపించింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ స్టాక్స్ సడన్గా ర్యాలీ అయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా లాంటి స్టాక్స్ గ్రీన్లో మూవ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఇది ర్యాండమ్ మూమెంట్ అయితే కాదు, గ్లోబల్ న్యూస్ వల్ల జరిగింది. సో సింపుల్గా క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే మనం ప్రయత్నిద్దాం. అయితే మీకు అర్థమయ్యే రీతిలో నేను స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా నేను బ్రేక్ చేసి అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ముందుగా సెక్టర్ గురించి సింపుల్గా చెప్పుకుందాం. ఇండియాలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ మెయిన్గా క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్, రిఫైనింగ్, పెట్రోల్ డీజిల్ డిస్ట్రిబ్యూషన్ లాంటి బిజినెస్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, ఎనర్జీ బిజినెస్లో స్ట్రాంగ్ ప్లేయర్ ఇది. ఓఎన్జీసీ చూస్తే ఇండియా బిగ్గెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూసర్. ఐఓసిఎల్ చూస్తే మనకి పెట్రోల్, డీజిల్ రిఫైన్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఆయిల్ ఇండియా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ఇది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ చేంజ్ అయితే ఈ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. రీసెంట్గా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనే ఇంపార్టెంట్ ఆయిల్ రూట్ క్లోజ్ అయ్యే పాసిబిలిటీ గురించి న్యూస్ అయితే వచ్చింది. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అంటే ఏంటి? ఇది వరల్డ్లో బిగ్గెస్ట్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ రూట్ ఇది ఫ్రెండ్స్. గ్లోబల్ ఆయిల్ ట్రేడ్లో చాలా పర్సంటేజ్ ఈ రూట్ ద్వారానే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వార్ టెన్షన్స్ వల్ల ఆయిల్ సప్లై డిస్టర్బ్ అవ్వచ్చు అని ఫీర్ మార్కెట్లో స్టార్ట్ అయింది. ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే చైనా డీజిల్ మరియు గ్యాసోలైన్ ఎక్స్పోర్ట్ టెంపరరీ స్టాప్ చేయమని చెప్పి రిఫైనరీస్కి చెప్పిందని చెప్పి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఈ రెండు డెవలప్మెంట్స్ వల్ల గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సడన్గా ఇంక్రీజ్ అవ్వడానికి అయితే మనకి ఎక్కువ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కీ నెంబర్స్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ అరౌండ్ 1.8% ర్యాలీ అయ్యి 11,836 లెవెల్స్కి చేరింది. ఇండివిజువల్ స్టాక్స్ మూవ్మెంట్ చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అరౌండ్ 2.9% అయితే పెరిగింది. ఓఎన్జీసీ చూస్తే రఫ్లీ 2.8% అయితే పెరిగింది. ఇది కూడా ఇండియన్ ఆయిల్ చూస్తే అరౌండ్ 1.3% పెరిగింది. ఆయిల్ ఇండియా రఫ్లీ 1.4% పెరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. బ్రెంట్ క్రూడ్ అరౌండ్ $85 per barrel. WTI క్రూడ్ ఆయిల్ అరౌండ్ $75 per barrel. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ $1 per barrel ఇంక్రీజ్ అయితే ఓఎన్జీసీ మరియు ఆయిల్ ఇండియా ఎర్నింగ్స్ అరౌండ్ 1.5% to 2% ఇంప్రూవ్ అవ్వచ్చని చెప్పారు. ఇన్వెస్టర్స్కి ఈ న్యూస్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఆయిల్ ప్రైస్ చేంజెస్ ఎనర్జీ కంపెనీస్ ప్రాఫిట్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ఆయిల్ ప్రొడ్యూసర్స్ లైక్ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా క్రూడ్ ప్రైస్ పెరిగితే బెనిఫిట్స్ పొందడానికి అయితే ఎక్కువ అవకాశం ఉన్నాయి వాళ్ళకి. అలాగే రిఫైనింగ్ కంపెనీస్ లైక్ రిలయన్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. బట్ ఇంకో సైడ్ రిస్క్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇండియాలో 50 to 55% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ రూట్ ద్వారానే వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి లాంగ్ టర్మ్ డిస్ట్రప్షన్ జరిగితే ఇండియా ఎనర్జీ సప్లై ప్రెజర్లోకి పడడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైనా ఈ సెక్టర్ స్టాక్స్ అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మానిటర్ చేయాలి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వచ్చి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ట్రెండ్. ఆయిల్ ప్రైస్ కంటిన్యూగా పెరుగుతుందా లేదా, స్టెబిలైజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సెకండ్ ఇది గ్లోబల్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా రెడ్యూస్ అవుతున్నాయా అనేది వాచ్ చేయాలి. థర్డ్, కంపెనీ ఎర్నింగ్స్ ఇంపాక్ట్, హయ్యర్ ఆయిల్ ప్రైజెస్ కంపెనీస్ ప్రాఫిట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో క్వార్టర్ రిజల్ట్లో చూడాలి. ఫోర్త్ వచ్చి గవర్నమెంట్ పాలసీస్, పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ డిసిషన్స్ కూడా మార్జిన్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఫిఫ్త్ వచ్చి సెక్టర్ డిమాండ్, ఎనర్జీ డిమాండ్ గ్లోబల్గా స్ట్రాంగ్గా ఉందా లేదా, స్లో అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి మనం. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఎనర్జీ సెక్టర్ చాలా టైమ్స్ గ్లోబల్ ఈవెంట్స్ వల్ల మూవ్ అవుతుంది. వార్ టెన్షన్స్, ఆయిల్ సప్లై, క్రూడ్ ప్రైస్ చేంజెస్ ఇవన్నీ ఆయిల్ స్టాక్స్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఇన్వెస్టర్స్కి మెయిన్ లెసన్ ఏంటి అంటే స్టాక్ని చూడడం సరిపోదు ఫ్రెండ్స్, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ట్రెండ్ కూడా అర్థం చేసుకోవాలి మనం. అప్పుడే మనం బెటర్ డెసిషన్ అయితే తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. నేను ముందైతే ఏదైతే చెప్పానో ఒక ఇన్వెస్టర్స్గా మనం ఏవైతే పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ మానిటర్ చేయాలో అవన్నీ మానిటర్ చేసిన తర్వాతే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు క్లారిటీ వచ్చినప్పుడు మీరు తీసుకునే డెసిషన్లో కూడా క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు విన్నింగ్ రేట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా డేటాతో మ్యాప్ చేసుకుని, డేటాను బేస్ చేసుకుని మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వరీస్ అన్ని పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.